సిద్దిపేట మోడల్ అని చెప్పుకునే నిరుద్యోగ యువకుడు బెజగామ వెంకటేష్ అనే సంబంధించిన హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. గతంలో చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల్ యొక్క గుర్రాలగొంది గ్రామ నివాసి అయినటువంటి బెజగామ వెంకటేష్ తన రీల్స్ చేస్తూ ఎంతో మన్నలను పొందుతున్నటువంటి ఒక బెజగామ వెంకటేష్ జీవిత చరిత్ర చూసుకున్నట్టయితే ఒక నిరుద్యోగిగా ఎన్నో రీల్స్ చేసి ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం తన ఇంటి దగ్గర ఉన్నాం. చిన్న గుడిసె అంటే చిన్న బిల్డింగ్ సంబంధించి ఇల్లు ఉంది. అంటే ఈ యొక్క రీల్స్ చేస్తూ తన జీవనాన్ని కొనసాగించాడు. గతంలో కూడా ఈ యొక్క సిద్దిపేట సంబంధించిన కొమ్మటి చెరువులో అంటే వాచ్మెన్ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. అంటే అదే కాకుండా గతంలో 2016లో ఐఏఎస్ ఉద్యోగానికి కూడా ప్రిపేర్ అయిన సంఘటనలు కూడా మనం చూసాం. ఎందుకంటే గతంలో అనే వృత్తిరీత్యా ఒక జీవన కుటుంబం పరిస్థితి మెరుగుపడాలంటే ఈ యొక్క ఉద్యోగం చేయాలి, వాచ్మెన్ ఉద్యోగాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనము వెంకటేష్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇల్లు చూస్తే చిన్నగా ఉంది. ఎంతైనా కానీ ఒక లక్షల మిలియన్స్ సంబంధించిన ఒక వ్యూవర్స్ను సాధించుకున్నటువంటి ఒక వెంకటేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఎందుకంటే సిద్దిపేట అంటే ఇది సిద్దిపేట రా బాబు అని చెప్పి అందరినీ మన్ననలు పొందుతూ ఎంతో ఆప్యాయంగా ప్రతి ఒక్కరు వచ్చినా కూడా ఒక వెంకటేష్ని చూడగానే పోయి ఫోటోలు దిగి అందరినీ కూడా మన్ననలు పొందిన సంఘటన చూసాం. ప్రస్తుతం మనం వెంకటేష్ దగ్గర ఉన్నాం. వెంకటేష్, చెప్పు, ఏంది నీ ఒక గోల్ ఏంది? గతంలో ఒక నిరుద్యోగం ఉన్నటువంటి మీరు అంటే ఎందుకు సిద్దిపేట రా బాబు అంటే అని చెప్పి ఎన్నో కూడా లీడ్స్ ఇవ్వడం జరిగింది. ఒక యూత్ కూడా మంచి ఒక ఇంప్రెషన్గా ఉండడం. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? అన్న, నేను సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన. నా పేరు వెంకటేష్ అన్న. అయితే సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొంది అక్కడ కమర్షియల్ దగ్గరనే వర్క్ చేసినప్పుడు సిద్దిపేట గురించి ఆయన మొత్తం అభివృద్ధి, సిద్దిపేట అంతా అభివృద్ధి గురించి కూడా నేను ప్రమోట్ చేద్దాం అన్నట్టు వీడియోలు చేసిందన్న. మేము సిద్దిపేటలో అంటారా బాబు అని, కోమర్చెరు చూసామా లేదా, ఇట్లా డైలాగ్స్ చెప్పడం, ఫారినర్స్ వస్తే వాళ్ళకి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిందన్న. జబర్దస్త్లో కూడా ఒక ఎపిసోడ్ వెళ్ళిందన్న. ఇంకా మంచి మంచి సందేశంతో కూడిన వీడియోలు చాలా మటుకు చేసి ఎంతోమంది యువతకు కూడా ఒక రోల్ మోడల్గా, సిద్దిపేట మోడల్ అనే కాకుండా రోల్ మోడల్గా కూడా నేను వాళ్ళకు ఇన్స్పిరేషన్గా ఉన్నా అని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నా అన్న. ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ ఎంపీ కూడా నామినేషన్ ఏంటంటే చదువుకున్న యువత, విద్యావంతులు, నిరుపేద కుటుంబం అయినప్పటికీ ముందడిగేయాలి, సమాజంలో మార్పు కొరకు, రాజకీయాల్లో మార్పుల కొరకు యువత ముందడిగేయాలన్న సంకల్పంతో నేను ఇండిపెండెంట్ మెదక్ ఎంపీ నామినేషన్ వేయడం జరిగిందన్న. సీరియల్ నెంబర్ వచ్చేసి 43 అన్న. హెల్మెట్ గుర్తొచ్చింది. వర్ష సంఖ్య 43, హెల్మెట్ గుర్తన్న. అదే కాకుండా ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నటువంటి వెంకటేష్ ఒక వాచ్మెన్ ఉద్యోగం చేయడానికి కారణాలు ఏందని చెప్పవచ్చు? కారణాలు అంటే ముఖ్యంగా అన్న, మా అమ్మ నాన్న కూడా ఏజ్డే ముసలోళ్ళు అయ్యారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన నిరుపేద కుటుంబం అన్న, నేను ఇంట్లోకి చేస్తేనే వెళ్తుంది. మొన్న రీసెంట్గా కూడా నాన్నకు కిడ్నీలో రాళ్ళ ఆపరేషన్ అయింది. ఈ అమ్మకు కూడా శాత కాదు, ఇద్దరు ముసలోళ్ళు అయ్యారు, నిరుపేద కుటుంబం మాది. ఇప్పుడు నేను ఇంట్లోకి ఒక అక్క చెల్లె, ఇద్దరు సిస్టర్స్ పెళ్ళిళ్ళు అయినాయి. ఇక వాళ్ళ అప్పులు కూడా నేనే, నా మీద భారం ఉంది కాబట్టి నేను పని చేస్తే కానీ ఇంట్లోకి వెళ్ళలేదు కాబట్టి అటు పని చేసుకుంటూ కారణాలు కెరియర్లో సక్సెస్ అయ్యే వాళ్ళు కారణాలు చెప్పారని అంటారు కదా. అందుకని ఏదో ఒక పని చేసుకుంటూ ఇంట్లోకి ఆసరా అవుతూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ జీతం కూడా ఇంట్లోకి ఇస్తూ టైం దొరికినప్పుడల్లా ఉన్న బుక్స్, స్టాండర్డ్ బుక్స్, ఇంతకుముందు స్టడీ సర్కిల్ బంజారా హిల్స్ స్టడీ సర్కిల్లో సివిల్స్ ప్రిపేర్ అయినా నాకు బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు చూస్తున్నారు, ఈ బుక్స్ మెటీరియల్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కూడా సమయం దొరికినప్పుడల్లా ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తున్నా. ఇదే సందర్భంలో నా మదిలో మెదిలిన ఆలోచన ఏంటంటే నిరుపేదలు కూడా ఎటువంటి డబ్బు ఏది రాజకీయం అంటే డబ్బు ఉండాలి. మరి బెజగామ వెంకటేష్కు డబ్బు లేదు, ఏం లేదు. లక్షల వ్యూవర్స్ని సంపాదించుకుంటూ, 1 మిలియన్ వ్యూవర్స్ని సంపాదించుకుంటూ ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? అంటే డబ్బు అనేది మెయిన్ పారామీటర్. డబ్బు అనేది కోణంలోనే చూడొద్దు. డబ్బు లేకున్నా సరే, నిరుపేద కుటుంబం అయినా సరే, చదువుకున్న విద్యావంతులు యువత ముందుకు రావాలి అన్న ఒక నానుడితోని, ఒక దృఢమైన సంకల్పంతో నేను ముందుకు వచ్చిందన్న. మీరు అన్నట్టు డబ్బు అంటే ఇప్పుడు ప్రచారానికైనా ప్రతి దానికి ఒక పాంప్లెంట్ కూడా నేను ఇంతవరకు కొట్టియాలి. ప్రతి దానికి డబ్బులు అవసరము. నేను ఇంకా హానెస్ట్గా చెప్పాలంటే నిరుపేద కుటుంబమే ఫోన్పే నెంబర్ కూడా పెట్టడం జరిగిందన్న. ఏమన్నా కొందరు కాంట్రిబ్యూట్ చేస్తారేమో అని. ఇంతవరకు అయితే ఎవరు చేయలేదు. మీరు అన్నట్టు డబ్బుతో ముడిపడి ఉంది ప్రచారానికైనా దేనికైనా. కానీ నాకున్న ఒక సాధనం, వెపన్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామే. దాని గుండెనే ప్రచారం చేస్తా అన్న. డబ్బు లేని స్థితి నుండి అయినా, నిరుపేద స్థితి నుండి అయినా చదువుకున్న యువత ముందుకు వచ్చి కంటెస్ట్ చేయాలి. ఒక ఇన్స్పిరేషనల్గా ఉండి
రాజకీయాల్లో మార్పు కొరకు ముందడిగేయాలన్న ఉద్దేశంతో నేను సంకల్పంతో ముందుకు వచ్చిందన్న. మొన్నటిసారి మహబూబ్ నగర్ని చూసుకున్నట్టయితే అంటే కొల్లాపూర్కి సంబంధించి బర్రెలెక్క కావచ్చు, ఒక యూత్గా ఒక నిరుద్యోగిగా ఆమె కూడా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అదే రీతిలో కూడా నీ యొక్క వ్యవహారం కూడా ఎంపీ ఎలక్షన్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ విషయంలో ఆమె ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మళ్ళీ నిలబడుతుంది. అట్లా సక్సెస్ అయ్యే అవకాశం ఉందా భవిష్యత్తులో? అంటే సక్సెస్ అంటే నాకు ఆమె విషయంలో ఒక ధైర్యం అయితే బాగానే ధైర్యంగా ముందుకొచ్చింది. ఇంకా నేను ఆమెను చూసి కాపీ కొట్టడం అని అయితే చేయట్లే, కానీ కాకపోతే ఏంటంటే ఆమె ధైర్యం అయితే నాకు బాగా నచ్చింది. చదువుకున్న యువత ముందుకు రావాలన్న నినాదంతోనే ముంగటికి వచ్చిందన్న. సక్సెస్ అనేది అంటే ప్రజలకు చేరువవుతే వారి సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు గెలిచినా గెలవకపోయినా ఆ సమస్యలు ఏమున్నాయి, ఎటువంటి పరిస్థితుల గుండా ప్రజలు వెళ్తుర్రు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, మీరు అడగకముందే చెప్తున్నా, మెదక్ ఇప్పుడు సెగ్మెంట్లో 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కదన్న. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఎటువంటి సమస్యల గుండా వెళ్తుర్రు అని పరిశీలన చేస్తూ ప్రజలల్లో మెదిలితే మనం ఏదో ఒక్కసారి అయితే సక్సెస్ అవుతాం. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవ్వడం అనేది కొంచెం సవాల్తో కూడుకున్నదే. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల గురించి మాట్లాడుతూ వారికి చేరువవుతున్న క్రమంలో ఎప్పుడైనా వాళ్ళు మనల్ని ఆదరిస్తారు, గెలిపిస్తారు అన్న నమ్మకం. అంటే బెజగామ వెంకటేష్ ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టయితే ఆర్థికంగా లేడు, ఒక ఫాలోవర్స్ని ఫాలో అవుతే ముందుకెళ్తున్నాడు. కానీ ఏంది ఇప్పుడు మళ్ళీ ప్రచార సరళి ఎలా ఉండబోతుంది, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ప్రచార సర్వే అంటే నేనైతే ముఖ్యంగా అన్న గత 2-3 రోజులు కూడా ఒక పాంప్లెట్లు కొట్టియడానికి కూడా మా అమ్మను కూడా అడిగిన డబ్బులు, నువ్వే పని పని చేసి ఇక్కడ నన్ను అడిగితే నేను ఎట్లా ఇస్తారా అన్నది. చాలా నిరుపేద కుటుంబం, అంటే డబ్బులు అయితే ఏం లేవు. నాకున్న సాధనం వెపన్ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామే. ఎందుకంటే నన్ను చాలామంది గుర్తించింది కూడా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ద్వారానే. సిద్దిపేట మోడల్ ఓకే మంచిగా టాలెంట్ అవుతుంది వాడికి, ఇంత పీజీ పూర్తి చేసిండు, వెల్ ఎడ్యుకేటెడ్ అని ఇట్లా ఉంది. కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నేను అయితే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటాను. యువతకు రీచ్ అయితే తద్వారా వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ప్రచారానికి అయితే నా దగ్గర ఏం డబ్బులు లేవన్నా. అంటే ఎటువంటి రీల్స్ చేసుకుంటూ యువత మనసులు దోచుకున్నారు, ఆ రీల్స్కు ఎగ్జాంపుల్ ఏం చెప్తారు మీరు? రీల్స్ అంటే అన్న, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే అన్న దట్ ఐ ప్రమోటెడ్ మై హోమ్ టౌన్ సిద్దిపేట్ విత్ ద టూరిజం అట్రాక్షన్స్ ఆఫ్ సిద్దిపేట. ఇట్లా ప్రతిదీ కూడా సిద్దిపేట గురించి ఇట్లా కొమ్మరి చెరువు ఇది, సిద్దిపేట చూడండి, మా సిద్దిపేటలో ప్రత్యేకత ఇది, అన్ని సిద్దిపేట డెవలప్మెంట్ అయినా కానీ ప్రతిదీ కూడా నేను మంచిగా వివరించిన. అంటే ఒక ఉపయోగపడే వీడియోలు. సహజంగా కొంతమంది ఏంటంటే వల్గర్ కంటెంట్ వాడి ఇట్లా ఏదో డైలాగులు, తిట్లు అవి వాడుకుంటా ఏదేదో వీడియోలు చేస్తుంటారు. కానీ సోషల్ మీడియాను కూడా మంచి విధంగా వాడుకొని మంచిగా రోల్ మోడల్గా ఒక ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. సిద్దిపేట మోడల్ ఇప్పుడు ఫారినర్స్కి వస్తే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, చిన్నపిల్లలు సైతం సిద్దిపేట మోడల్ ఓకే మంచి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మంచిగా వివరిస్తాడు, అన్నీ బాగున్నాయి అన్నట్టు ఒక రోల్ మోడల్గా నేను నిలబడ్డా అని చెప్పుకోవడానికి సంతోషపడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే సిద్దిపేట మోడల్ అనే కాకుండా ఒక రాబోయే తరానికి యువతకు కూడా ఒక రోల్ మోడల్గా నేను ఉన్నాను. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్నటి వరకు రీల్స్ చేసుకుంటూ ఉన్నటువంటి బెజగామ వెంకటేష్ ఇప్పుడు ఉద్యోగం మానేసినట్టు తెలుస్తుంది. ఎందుకు ఉద్యోగం మానేశావు, ఏంది ఆ పరిస్థితులు, ఏంది, ఎట్లా ఉండేది పరిస్థితి? అంటే నేను అక్కడ సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు డైలాగు, మమ్మల్ని తక్కువ చేస్తున్నావు ఆరాబాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అనే డైలాగ్ వరల్డ్ వైడ్ పోయింది. అలా చాలామంది ఫారినర్స్ కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నా డబ్బా నేను కొట్టుకున్నా అది అని కాకుండా హానెస్ట్గా చెప్తున్నా. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏం ఇచ్చేటోళ్ళు అంటే, తమ్ముడు నువ్వు సిద్దిపేట మంచిగా చెప్పినావు తమ్ముడు, మేము ఇక్కడ దుబాయ్లో ఉంటాం, మేము అమెరికాలో ఉంటాం, మేము లండన్లో ఉంటాం, నువ్వు సిద్దిపేటని అయితే మంచిగా ప్రమోట్ చేస్తున్నావు అని చాలామంది టెస్టిమోనీ చెప్పేటోళ్ళు అన్న. ఈ డైలాగులు ఎంతగానో నచ్చినాయి అని చెప్పేవాళ్ళు. అయితే ఈ క్రమంలో నేను చాలామంది అంటే ఫ్యాన్స్ నా దగ్గరికి వచ్చి చిన్నపిల్లలైనా ఫోటోలు దిగడం జరుగుతుంది ఆప్యాయంగా ప్రేమానురాగాలతో. అదే క్రమంలో నాతో పనిచేసిన కొలీగ్స్కి ఏంటంటే ఇక అసూయ, దేవర్ ఫుల్ ఆఫ్ జెలస్ విత్ మీ అండ్ యాంగ్రీ విత్ మీ అండ్ దే గివెన్ కాంప్లైంట్స్ అగెనిస్ట్ మీ. చాలా కంప్లైంట్స్ అంటే వాడు ఫోటోలు వీడియోలు దిగుతుండు, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, వీడియోల పైన శ్రద్ధ వహిస్తుండు అన్నట్టు ఇక రకరకాల కంప్లైంట్స్ చేయడం ద్వారా మేనేజ్మెంట్ కూడా ఏమన్నా అంటే, బాబు నువ్వు ఇట్లా ఫోటోలు దిగితే మాత్రం తొలగిస్తామని అంటే, మీరు తొలగించడం కంటే ముందే నేనే తొలగిపోతా, నేను రకరకాల సమస్యలు ఇటువంటి వాటిని ఏంది ఇంకా నాలాంటి నిరుపేదల గురించి నేను ఆలోచించాలి, నేను చదువుకున్న యువకుడిని అన్నట్టు నా మైండ్లో మీద ఆలోచనతోని ముందడిగేసింది అన్న. ఓకే, అంటే రీల్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న బెజగామ వెంకటేష్ ఇప్పుడున్న పరిస్థితి ఓటర్లకు మీరు ఏం రిక్వెస్ట్ చేయాలి? ఎందుకంటే ఒక మెదక్ పార్లమెంట్ సమితి 7 నియోజకవర్గాలని వారికి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? నేను చెప్పే హానెస్ట్గా చెప్తున్నా, నేనైతే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీగా పనిచేస్తా.
జవాబుదారితనం మరియు పారదర్శకంగా. నేను హానెస్ట్గా, ఎథికల్గా స్ట్రాంగ్ మంచిగా పనిచేస్తా. మీకు 7 సెగ్మెంట్స్లో కూడా యువత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్ తీసుకొచ్చి ఇట్లా యువతకు ఉపాధి అవకాశాలైనా, నిరుపేద స్థితిలో ఉన్న వాళ్ళకు ఇల్లులు అయినా, ప్రతిదీ కూడా నాకు ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి కూడా నేను సోషల్ మీడియాలో పెట్టి జవాబుదారితనంగా పారదర్శకంగా మీకు పనిచేస్తా. అంతేకాకుండా మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్స్ అప్పుడే నా ముఖం చూపెట్టడం అని కాకుండా నిరంతరం మీ మధ్య మెదులుతూ, మీ వాడిగా మెదులుతూ, మీ సమస్యలను ప్రతిదీ కూడా పరిష్కరించే విధంగా నేను కీలక పాత్ర పోషిస్తాను. ఓకే, అంటే రీల్స్ చేస్తున్నారు అంటున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీ యొక్క డేటా వస్తుందని చెప్పి అంటున్నారు. ఆ విషయంలో ఏం చెప్తారు గూగుల్కి సంబంధించి? అన్న, సిద్దిపేట మోడల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది అన్న. ఎందుకంటే సిద్దిపేట మంచిగా ప్రమోట్ అయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మందికి కూడా నేను రోల్ మోడల్గా ఉన్నా. ఇంకో చదువుకున్న యువత ఇట్లా ఇండిపెండెంట్ నామినేషన్ వేస్తే చాలామందికి కూడా ఇన్స్పిరేషనల్గా ఉంటాం. యువత కూడా అంటే రాజకీయాలు మాకెందుకులే అనే భావన విడనాడి కాన్స్టిట్యూషన్ పట్ల కానీ, ఇండియన్ పాలిటీ పట్ల కానీ వాళ్ళకి అవగాహన కలిగి ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకొని రాజకీయాల వైపు ముందడిగేసి క్రియాశీలంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకెళ్ళాలంటే డబ్బు ఉండాలి. ఆర్టీవీ ద్వారా అంటే ప్రజలకు సంబంధించి 7 నియోజకవర్గాలే కాకుండా నీ యొక్క ఫాలోవర్స్ని ఏం రిక్వెస్ట్ చేస్తావు ఆ విషయంలో? అంటే మీరు కాంట్రిబ్యూషన్ చేస్తే ఫోన్పే నెంబర్ పెట్టి కాంట్రిబ్యూషన్ అంటే అది మీ ఇష్టం. మీరు డబ్బుల గురించి చేస్తున్నారు, మీరు అది ఒక భావన ఏదో ఉంటుంది. అది కాకుండా నేను ఒకటైతే సీరియస్గా చెప్తున్నా, మా ఫాలోవర్స్కైనా నేను ఈ మన వ్యూవర్స్కైనా, ఆర్టీవీ వ్యూవర్స్కైనా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇదైతే హానెస్ట్గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. 7 సెగ్మెంట్స్ మన మెదక్ కాన్స్టిట్యుయెన్సీ, మెదక్ పార్లమెంట్లో ఉన్న 7 కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, నన్ను ఆదరించండి. యువకుడిని, చదువుకున్న విద్యావంతుడిని. మీ సమస్యల గురించి పార్లమెంట్లో నా గొంతును వినిపిస్తా. అండ్ ఐఎమ్ కంటెస్టింగ్ యాజ్ ఇండిపెండెంట్ మెదక్ ఎంపీ. డూ సపోర్ట్, డూ ఓట్ ఫర్ మీ. మై సింబల్ ఈస్ helmet and serial number is 43, and I will play an important role to solve your problems, and I'm very sure that I will be 24/7 with you, and I will work sincerely, and I'm ethically strong. I will do my responsibility up to the mark. ఓకే, అంటే ఈ ఒక అంటే ఇటువంటి గోల్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, రీల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తున్నారు మీరు? ఇన్స్పిరేషన్ అంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకై. ఎందుకంటే ఆయన తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఆలోచించకుండా రాజ్యాంగం పట్ల ఆయన ఎంతో బాధ్యతాయుతంగా కాన్స్టిట్యూషన్ రాసి ఎంతోమందికి ఆదర్శంగా, ప్రేరణగా నిలబడ్డాడు. కాబట్టి నేను బాబాసాహెబ్ గారు, బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ముందుకు నడుస్తున్నాను. నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని రాబోయే తరానికి కూడా మేలు చేయాలి, నా సేవ చేయాలన్న పట్టుదల, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు వస్తున్నా అన్న. ఓకే, అదే పాటు తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ చెప్పండి, కొడుకు ఇటువంటి ఆలోచన రావడం వల్ల ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? ఇక మా కొడుకు అయితే దేవుని దయ వలన యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ వాడు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక పనికాడ కూడా మంచి పేరు ఉన్నది. ఎంత మంచి అబ్బాయి, నీకు ఇంత మంచి కొడుకు ఎట్లా పుట్టిండు, ఎంత మంచి కొడుకు అని అందరూ నేను కొన్ని రోజులు పనికాడ కూడా కూర్చున్నా. వాళ్ళు కూడా అన్నారు ఫోటోలు దిగద్దు అంటే కూడా నేను ఆడ పోయి కూర్చున్నా. కానీ వాళ్ళు బాధపడుకుంటూ పోయిండ్రు వీళ్ళ ఫ్యాన్స్. మా ఆయన నాకు బాధ అనిపించింది. ఇక మళ్ళీ ఒక కొలిక్స్ ఒకసారి ఉండి నేను మేడంకి చెప్తా అనుకుంటా, నీ జాబ్ తీసేస్తా అంటే, ఇక వాళ్ళ ముంగట ఎందుకు బిడ్డ ఇన్సాటు, వాళ్ళు ఎందుకు తీసేయాలి, ఇక మనమే ఊకున్నది ఒక శీతం నాన్న అని ఇక ఊకున్నాడు. ఇక మళ్ళీ ఒకటి ఏంటంటే, మాకు ఇంత మంచి కొడుకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు. నా కొడుకు ముందడుగేస్తాడు ఖచ్చితంగా. ఆయన ఫ్యాన్స్ కానీ, మీలాంటి వాళ్ళు కానీ మీరు ఆయనకు తోడుగా ఉంటే చాలు నాన్న, మీరు ఓటెత్తే చాలు. మళ్ళీ ఒకటి ఏంటంటే, అమ్మ లేని పిల్లలకు, నాన్న లేని పిల్లలకు కొంచెం సహాయం చేద్దామని ఈయన కూడా ముందుగా అడిగేసిండు నాన్న. ఇక నేను కూడా ఫోన్ అన్న, ఇక మనం అలాంటి సేవనే చేయాలి కొద్ది రోజులే ఇది భూమి మీద అన్నట్టుగా దేవుడు మాకు ఆలోచన ఇచ్చిండన్న. ఓకే, అంటే నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు అమ్మ దగ్గరని అడుక్కున్నా, డమ్మని అడిగినా అని చెప్పి అంటుండు. ఆ విషయంలో ఇప్పుడు డబ్బులే లేవు. ఎంపీ ఎలక్షన్లో ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్లా ముందుకెళ్తాడు నీ కొడుకు అనుకుంటున్నావు? ఇగో ఆడ ఫీజు కట్టాలంటే కూడా లేవు నాన్న. మేము పోయినాం, ఆడ కూర్చున్నాం. ఏదో దేవుని దయ వల్ల నీ ఇలాంటి బాబుకు ఫోన్ చేస్తే మేము దవాఖానలో ఉన్నాం నాన్న,
పైసలు అనగానే ఆయన తీసిండు నాన్న 10,000 దాకా. ఇక మీది 2,500 కట్టి ఆయనకి నామినేషన్ వేసి ఇచ్చిండు. ఓకే, అంటే నీ కొడుకు ఇటువంటి ఎంపీ ఒక అరుదైన గౌరవాన్ని పొందాలంటే ఓటర్లకు మీరు ఏం చెప్తారు? ఒక వెంకటేష్ తల్లిగా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? ఇక మీరు అందరు సహకరించి మీ దయ ఉంచి అందరూ ఓటేయండి. హెల్మెట్కు ఓటేసి ఆయనను ఆదరించండి. ఆయనను మంచిగా ముందు ఈ యూత్కు మంచిగా అభివృద్ధి చేయాలి. అందరితో పాటు కోటగా ఉండాలి. అందరితో పాటు సమీపంగా ఉండాలి. మీలాంటి వాళ్ళు కూడా ఆయనకు తోడుగా ఉండాలి. మీలాంటి వాళ్ళు కూడా ఆయనకు నీడగా సహాయం చేయాలి. మీరందరు కలిసి ఆయనతో ముందుకు వెళ్ళండి నాన్న. ఓకే ఓకే, అంటే వెంకటేష్ తండ్రి కూడా ఉన్నారు, కిడ్నీ పేషెంట్. అంటే కిడ్నీ పేషెంట్ సంబంధించి కొడుకు ఇటువంటి గొప్ప వ్యక్తి కావడం అనేది ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే సామాన్యుడు సైతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకెళ్తున్నా అని చెప్పి వెంకటేష్ చెప్తున్నాడు. వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు. అంటే కిడ్నీ పేషెంట్గా ఒక దయనీయ పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క హోటళ్ళు అని కూడా ఆలోచన చేయాలి. నేను ఒక రీల్స్లో ముందుండి పనిచేశాను, రీల్స్లో నేను ఎన్నో మిలియన్ వ్యూవర్స్ని కూడా సాధించుకున్నా అని చెప్తున్నాడు. తండ్రితో ఉన్నారు. చెప్పండి, నీ కొడుకుకు ఇటువంటి అవకాశం, అంటే ఒక రీల్ చేసుకుంటూ ఎంతో మనసులు గెలుచుకున్న వ్యక్తి ఈసారి ఎంపీగా చేస్తుండు, మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? నేను చెప్పిన సారు, మాది గరీబ్ పరిస్థితి, నిరుపేదలం, మనకేం లేదు బిడ్డ, వద్దు అని చెప్పినా కానీ నేను వేసి తీరుతా అంటే నీ ఇష్టం బిడ్డ వేయి, మరిగా దేవుడు ఉన్నాడు అని వేయమని చెప్పినా. ఇక నా ఆరోగ్యం కూడా బాగలేదు, నాకు ఆపరేషన్ అయింది. ఇక మరి నీకు ఇష్టం బిడ్డ, నువ్వు ఉన్నవే నాకు ఒక కొడుకు, మరి ఇక నీవే చూసుకోవాలి మమ్మల్ని, మాకు కూడా శాతం అవుతలేదు. ఇప్పుడు 2 నెలలు అయింది ఆపరేషన్ అయ్యి నాకు. అంటే నాకేంది బాపు, నేను ఉన్నది, నాకు అందరు ఎవరైనా నా యువత నా దోస్తులు నాకు సహాయపడతాను, నువ్వు టెన్షన్ పడకని అన్నాడు. అయితే నీ ఇష్టం బిడ్డ, మరి ఇక నువ్వు ఎట్లన్నా అయ్యి అందరితో మంచిగా ఉండు, కలిసి మెలిసి. ఇక దేవుడే ఉన్నాడు. మరి ఇక మనదైతే మనకు శృతి పైసలు మన కోట్లం కాదు, శ్రీమంతులం కాదు, ఆర్థిక పరిస్థితి మనకు ఏం లేదన్నా కానీ దేవుడే ఉన్నాడు, నాకు ఎవరైనా సహాయపడతారని. అంటే నీ ఇష్టం బిడ్డ అని ఇక నువ్వు ముందుకెళ్ళు మరి ప్రజలకు అని చెప్పిన బిడ్డ. అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ వ్యూవర్స్ వల్లనే నేను ఈ యొక్క అందరి మనసులు దోచుకున్నాను. ఇప్పటికైనా నేను ఎంపీగా పోటీ చేయడానికి నా చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కూడా నేను ఈరోజు 10 మంది ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనవేస్తే ముందుకెళ్తాను. ఎందుకంటే భవిష్యత్ తరాలకు నేను ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశం కొద్దే ఎంపీగా పోటీ చేస్తున్నాను. పైసలు అనేది ముఖ్యం కాదు, మనసులు గెలుచుకుంటే నేను ఇది కూడా సాధించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి బిజగామ వెంకటేష్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.